మనకు అసలు ఒక రాజ్యాంగం ఉందనే విషయం మనకి ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాం ఆశ్చర్యకరంగా. ఆ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలా, మార్చుకోవాలా, సవరించుకోవాలా, పూర్తిగా మార్చుకోవాలా, ఈ ఉన్న రాజ్యాంగం మొత్తం తీసేసి ఇంకో రాజ్యాంగం పెట్టుకోవాలా, ఇది మన ముందున్న చర్చనీయాంశం అని వారు చెప్పారు. మీరంతా ఉపాధ్యాయులు, రేపటి పౌరులను మీరు నిర్మిస్తూ ఉంటారు. మీ రేపటి పౌరుల్లోనే రేపటి అధ్యక్షుడు ఉంటాడు, రేపటి ముఖ్యమంత్రి ఉంటాడు, రేపటి ప్రధానమంత్రి కూడా ఉంటాడు, రేపటి టీచర్ కూడా ఉంటాడు. టీచర్ను కూడా తయారు చేసే ఒకే శక్తి వ్యక్తి టీచర్. టీచర్ లేకపోతే అసలు నేను అనుకుంటాను ఈ సమాజ నిర్మాణమే కుంటుపడుతుంది. అంత గొప్ప వృత్తి నుంచి వచ్చిన మీరందరూ ఇక్కడ ఉన్న ఈ సమావేశంలో నేను ముందు చదువు గురించి రాజ్యాంగం ఏం చెప్పిందో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చదువు గురించి మనకి ఆదేశిక సూత్రాలని ఉన్నాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు. అవి రికమెండేషన్స్ అనుకుంటాం మనమంతా. రికమెండేషన్స్ కావు, అవి సలహాలు కావు. అవి ఏమిటంటే డైరెక్టివ్స్, అంటే ఆదేశాలు, నువ్వు చేసి తీరాల్సిన పనులు. ఆదేశిక సూత్రాలు దేనికి? విధాన నిర్ణయంలో. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. స్టేట్ అంటే రాజ్యం. రాజ్యం యొక్క విధానము ఏ విధంగా ఉండాలో ఆదేశించే సూత్రాలను డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు. మనకి ఇంగ్లీష్ అర్థం చేసుకుంటే, రాజ్యాంగం మీద ఒక కామెంటరీ రాయండి అని అంబేద్కర్ గారిని అడిగారట. సార్ మీరైతేనే బాగుంటుంది, ఈ రాజ్యాంగం మీద చాలా మంచి కామెంటరీ మీరు రాయగలుగుతారు, రాయండి అన్నాడు. అంటే ఈయన అన్నట్ట వాళ్ళు డబ్బులు కూడా బాగా ఇస్తూ ఉన్నారు, చాలా మంచి డబ్బు ఇస్తాం సార్, మీకు ఎక్కువ డబ్బు ఇస్తాం, మీరు రాస్తే బాగుంటుంది అని. అంటే ఆయన అన్నట్ట, నా రాజ్యాంగం మీద కామెంటరీ రాయాల్సిన అవసరమే లేదు అన్నట్టు. ఎందుకు అన్నట్ట, ఇంగ్లీష్ వచ్చిన ప్రతి వాడికి నా రాజ్యాంగం ఏమిటో తెలుస్తుంది అన్నట్టు. ఆశ్చర్యమైంది. కానీ మీకు ఇప్పుడు ఈ రాజ్యాంగం మీద ఎన్ని కామెంటరీలు ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోతారు. వందలాది కామెంటరీలు ఉన్నాయి. నేను కూడా ఒక కామెంటరీ రాస్తున్నాను. ఎందరు ఎన్ని కామెంటరీలు రాసినా అర్థం కాని అద్భుతమైన కాంప్లెక్స్ విషయాలన్నీ రాజ్యాంగంలో ఉన్నాయి. అంటే ఆయన తెలియదని కాదు, ఆయన ఏమనుకున్నాడంటే మనమంతా చర్చించి ఒక్కొక్క పదాన్ని చర్చించి రాసిన రాజ్యాంగం గురించి మళ్ళీ ఇదేమిటో నేను చెప్పడం ఏమిటి అని ఆయన అనుకున్నారు. చాలా మంచి ఉద్దేశం అయింది, చాలా గొప్ప ఉద్దేశం. అయితే చదువు గురించి ఏమన్నాడో నేను చెప్తాను. ఆర్టికల్ 45 అని ఒక ఆర్టికల్ ఉంది. అందులో ఏమంటాడంటే, భారతదేశం స్వతంత్ర గణతంత్ర దేశంగా మారిన 10 సంవత్సరాల్లోగా అందరికీ ఉచిత నిర్బంధ విద్య చెప్పాలి అన్నాడు. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అన్నారు. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య 10 ఏళ్ళు అయిపోయింది, ఎవరికి చదువు రాలేదు. ఫస్ట్ నెహ్రూ గవర్నమెంట్. అసలు నెహ్రూ భారత స్వాతంత్ర సమరంలో పాల్గొన్న గొప్ప నాయకుడు. గాంధీ తర్వాత అంత గొప్ప శిష్యుడు గాంధీకి. మరి ఆయనే 10 ఏళ్లలోపు అందరికీ చదువు చెప్పించలేకపోయినాడు. కనీసం దాని గురించి ఆలోచించలేకపోయినాడో లేదో నాకు తెలియదు. కానీ మొత్తానికి అందరికీ చదువు అందలేదు. ఒక 10 ఏళ్ళు అంటే ఏంటండి, ఒక జనరేషన్. 10 years ఇన్ ది స్పాన్ ఆఫ్ ఎ లైఫ్ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ ఎ జనరేషన్. మరి ఆ 10 ఏళ్ళు మనం వదిలేసిన తర్వాత కొత్త జనరేషన్స్ వచ్చినాయి. మరి వాళ్ళకి ఎవరు చెప్తారు చదువు? 1993లో ఒక కేసు జస్టిస్ జీవన్ రెడ్డి గారి ముందుకు వచ్చింది. వచ్చి, అయ్యా స్కూల్స్ లేవు, ఇక్కడ పిల్లలకు పాఠాలు చెప్పేవాళ్ళు లేరు, పిల్లలు బాల కార్మికులుగా మారిపోతున్నారు, మీరు చదువు చెప్పాలి ఎట్లైనా చేసి అని అడిగితే, ఆయన అప్పుడు రాజ్యాంగ నియమాలని కూలంకషంగా పరిశీలించిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, మీరు 10 ఏళ్లలోగా అందరికీ విద్య చేయాల్సిన చెప్పాల్సిన బాధ్యత మీకు ఉండింది. 10 years టైం వాజ్ గివెన్ టు యూ. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయలేదు. కనుక అది హక్కుగా మారింది అన్నాడు. రైట్ టు ఎడ్యుకేషన్ విచ్ వాజ్ ఓన్లీ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇన్ టు రైట్ అన్నాడు. అని వెంటనే చెప్పండి, అందరికీ చెప్పండి అని ఆదేశం జారీ చేస్తే, సుప్రీంకోర్టులో కూడా ఆదేశం వస్తే మన వాళ్ళు ఏం చేశారండి? 1993 ఎప్పుడండి? అసలు 1960కి అందరికీ విద్య రావాలి. ఆ రావాలన్న విషయం తెలియక ఈ భారతదేశానికి 33 ఏళ్ళు పట్టింది. 1960 నుంచి 1993 వరకు మౌనంగా ఉంది ఈ భారతదేశం. 93లో ఒక కోర్టులో అడిగితే విద్యా హక్కు ఉందని చెప్పింది. చెప్పిన తర్వాత ఏమైందండి? 2002 సంవత్సరం వరకు రాజ్యాంగాన్ని సవరించుకునే అవకాశం, అవసరం, శ్రద్ధ, భక్తి, చిత్తశుద్ధి ఏ ప్రభుత్వానికి లేకపోయింది.
2002లో ఏం చెప్పారండి? కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఒక రైట్ అని ఆర్టికల్ 21A అని ఒక కొత్త ఆర్టికల్ పెట్టారు రాజ్యాంగంలో. పెట్టి ఏమన్నారంటే, మేము ఒక చట్టం ద్వారా అందరికీ ఉచిత నిర్బంధ విద్య చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఆ బిల్లు ఏమో ఇంకా తెలియదు. 2002 నుంచి 2009 తర్వాత 9 దాకా చట్టమే లేదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నల్సార్ యూనివర్సిటీలో మాకందరికీ ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది. ఏమిటంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ ఎట్లా అమలు చేయాలో ఒక చట్టం తయారు చేసి మాకు ఇవ్వండి అని అడిగింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. నేను దానికి లీడర్ని నల్సార్ యూనివర్సిటీలో. మేమంతా చట్టం బిల్లు రాస్తుంటే ఒక ప్రశ్న వచ్చిందండి, మీరందరూ జవాబు ఇవ్వాలి దానిలో. కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఏంటండి? కంపల్సరీ అంటే ఏంటండి? ఆఫీసర్లు ఏమన్నారు, కంపల్సరీ అంటే పిల్లలు బడికి రాలేదనుకోండి వాళ్ళని శిక్షించాలి. ఏమిటి కంపల్సరీ అంటే పిల్లలు బడికి రాలేదు, పిల్లల్ని శిక్షించుకోవాలి అంటే కాదండి అది అని నేను అన్నాను. అంటే అయితే మరి ఎవరు? తల్లిదండ్రులను శిక్షించాలి. ఇంకొక అద్భుతం కదా. ఇంకొక 3 ఆయన టీచర్లను శిక్షించాలి. ఇప్పుడు మీ ఊళ్ళో పిల్లలు మీ బడికి రాకపోతే మిమ్మల్ని శిక్షిస్తే ఎలా అన్నాడు ఆయన. అంటే నేనన్నాను, ఆయన కంపల్సరీ అంటే కంపల్సరీ ఫర్ ది గవర్నమెంట్, కంపల్సరీ ఫర్ ది స్టేట్ అని చెప్పాను నేను. చెప్తే అందరూ నన్ను తిట్టారు. అట్లెట్లా ఉంటుంది? యాక్టివిస్టులు కొందరు ఉన్నారు మా మీటింగ్లో, మా కమిటీలో యాక్టివిస్టులు కూడా అన్నారు ఇది కాదు, కంపల్సరీ అంటే తల్లిదండ్రులకే కంపల్సరీ, టీచర్లకే కంపల్సరీ, గవర్నమెంట్ కాదని వాదించిన వాళ్ళు ఉన్నారు. నేను మొండికి నేను అన్నాను ఇది కంపల్సరీ గవర్నమెంట్కి. ఆ జడ్జిమెంట్లో అట్లా ఉంది, నీకు ఆర్టికల్ 45 అట్లా ఉంది వాదిస్తూ దానికి ఏం పేరు పెట్టారు అసలు? శ్రీధర్స్ క్లాస్ అని పేరు పెట్టారు దానికి. నా క్లాస్ అట అంటే నాకు మంచిదే, నాకు మంచి పేరు వస్తుంది, నేనైతే ఇదే వాదిస్తానని చెప్పాను. ఒకరోజు పాండురంగారావు గారు ఉన్నారు, పాండురంగారావు గారు ఆయన పేరు, ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉన్నారు ఆయన. ఇప్పుడు ఆయన వైస్ ప్రెసిడెంట్కి సెక్రటరీగా ఉన్నారు. ఇలపావులు పాండురంగారావు గారు ఏదో ఆయన పేరు మర్చిపోయారు. ఆయన వచ్చారు, వస్తే సార్ ఇట్లా చర్చ జరుగుతున్నది, నేనేమో ఇట్ ఈస్ కంపల్సరీ ఫర్ ది గవర్నమెంట్ అని అంటున్నాను, వీళ్ళేమో ఇట్లా మాట్లాడుతున్నారు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? వండర్ఫుల్ పాయింట్ చెప్పాడు ఆయన. ఇఫ్ యూ మేక్ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఫర్ పేరెంట్స్, ఆల్ ది జైల్స్ విల్ బి ఫుల్ అండ్ ఆల్ ది స్కూల్స్ విల్ బి నిల్ అని. బళ్ళన్నీ ఖాళీగా ఉంటాయి, జైళ్ళన్నీ నిండుగా ఉంటాయని చెప్పాడు. అంతేకాదండి, తల్లిదండ్రులని జైలుకి పంపించారు. తర్వాత ప్రాక్టికల్గా ఇంకొక మాట ఏంటంటే, మీరు తల్లిదండ్రులందరినీ జైలుకి పంపిస్తే పిల్లలు ఇంక వాడు చదువుకుంటాడా, బడికి పోతాడా, పనికి పోతాడా, ఎక్కడికి పోతాడు వాడు? సో కంపల్సరీ ఎడ్యుకేషన్ మీన్స్ ఇట్ ఈస్ కంపల్సరీ ఫర్ ది గవర్నమెంట్ టు ఎస్టాబ్లిష్ స్కూల్స్, అపాయింట్ టీచర్స్ అండ్ అట్రాక్ట్ ది స్టూడెంట్స్ ఫ్రమ్ వర్క్. బడికి పోని ప్రతి పిల్లవాడు బాల కార్మికుడే అనే నినాదం మేము రాసాం అందులో, ఆ బిల్లులో. బడికి వెళ్ళని ప్రతివాడు బాల కార్మికుడు.